యుక్రెయిన్ యుద్ధం మూడేళ్లకు చేరువ అవుతుంది. ఈ యుద్ధం కొనసాగుతుండగానే పశ్చిమ ఆసియా నెత్తిన హమాస్ బాంబు వేసింది. గతేడాది అక్టోబర్ 8న ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. ఇప్పుడు సిరియాలో సివిల్ వార్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. ఇదిలా ఉంటే ఆఫ్రికాలోని రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. చాప కింద నీరులా యుద్ధం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండు దేశాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా ఈ రెండు దేశాల్లోని ఒక దేశం రష్యా నుంచి స్టెల్త్ ఫైటర్ జెట్ ను కొనుగోలు చేస్తున్నట్లు మీడియా నివేదించింది. దీంతో ఒక్కసారిగా Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్ చర్చలోకి వచ్చింది. అసలు ఆఫ్రికాలో యుద్ధం దిశగా అడుగులు వేస్తున్న దేశాలు ఏవి? ఆ రెండు దేశాల మధ్య వివాదం ఏమిటి? ఆ రెండిటికి ఏ అగ్రదేశాలు మద్దతు ఇస్తున్నాయి? వాట్స్ ది స్టోరీ? నాటోకు ఆఫ్రికా నుంచి పుతిన్ షాక్ ఇస్తున్నాడా? అల్జీరియాకు స్టెల్త్ ఫైటర్ జెట్ రష్యా ఇస్తోందా? Su-57 పై స్పెయిన్, ఇటలీకి టెన్షన్ ఎందుకు? ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం యూరోప్ ను భయాందోళనకు గురిచేసింది. యుద్ధ క్షేత్రంలో క్రెమ్లిన్ సేనలు రోజురోజుకు మరింతగా దూసుకెళ్తున్నాయి. మరోవైపు నాటో దేశాలు జెలెన్స్కీ భుజంపై ఆయుధాలను ఎక్కుపెడుతున్నాయి. అమెరికా నుంచి పోలాండ్ వరకు పశ్చిమ దేశాల భద్రతా కూటమి ఆయుధాలను ఉక్రెయిన్ కు తరలిస్తున్నాయి. నాటోకు ఉక్రెయిన్ తొత్తుగా మారిందని ఒకవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపిస్తున్నాడు. పుతిన్ యుద్ధ పిపాసిగా మారాడంటూ మరోవైపు నాటో ఆరోపిస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే మరో సంఘర్షణ మొదలైంది. ఈ సంఘర్షణ ఆసియాలోనో యూరప్ లోనో కాదు, ఆఫ్రికా ఖండంలో నెలకొంది. ఆఫ్రికాకు యూరోప్ కు మధ్య మొరాకో వారధిగా మారింది. ఈ ఉత్తర ఆఫ్రికా దేశం పశ్చిమాన అట్లాంటిక్ సముద్రం, ఉత్తరాన స్పెయిన్ ఉంటుంది. అయితే స్పెయిన్ కు మొరాకోకు మధ్య జిబ్రాల్టర్ జలాసంధి ఉంటుంది. స్పెయిన్ కు కేవలం 14 కిలోమీటర్ల దూరం మొరాకో ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక, దౌత్య, మిలిటరీ సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగానే స్పెయిన్ నాటో మిత్ర దేశాలు అమెరికా, ఫ్రాన్స్ తో కూడా మొరాకోతో సన్నిహితంగా ఉంటాయి. అయితే 2024 నుంచి రబాత్ ఆయుధాల కొనుగోళ్లపై దృష్టి సారించింది. రబాత్ అనేది మొరాకో రాజధాని నగరం. జూలైలో మొరాకో 200 ఆర్మీ టాక్టికల్ మిస్సైల్స్ వ్యవస్థ అటాకమ్స్ హైమర్స్ లాంచర్లను కొనుగోలు చేసింది. ఆ తర్వాత 90 F-16 బ్లాక్ 70 ఫైటర్ జెట్లను అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ నుంచి కొనుగోలు చేసింది. 600కు పైగా జావెలిన్ యాంటీ ట్యాంక్ మిస్సైళ్లకు రబాత్ ఆర్డర్ ఇచ్చింది. అయితే ఈ ఆయుధాలను 2026లో అందించేందుకు ఆయా కంపెనీలకు మొరాకో టార్గెట్ పెట్టింది. వీటికి ముందు మొరాకో ఇతర అమెరికా మిత్ర దేశాలు తైవాన్, సౌత్ కొరియా నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంది. అయితే అమెరికాతో భారీగా ఆయుధ ఒప్పందాలను మొరాకో చేసుకోవడం పెద్ద విషయమేమీ కాదు. మొరాకో గతంలో ఎక్కువగా అమెరికా, ఫ్రెంచ్ ఆయుధాలను మాత్రమే కొనుగోలు చేసేది. ప్రత్యేకించి అమెరికాకు చెందిన F-16, F-5 తో పాటు ఫ్రెంచ్ కు చెందిన మిరాజ్ F-1 ఫైటర్ జెట్లను భారీగా దిగుమతి చేసుకుంది. రబాత్ ఎప్పుడు వాషింగ్టన్, ప్యారిస్ తో సన్నిహితంగా ఉండేది. అయితే అల్జీరియా నుంచి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో తమ మిలిటరీని మొరాకో అప్గ్రేడ్ చేయాలని భావించింది. ప్రత్యేకించి పశ్చిమ సహారాలో భారీగా బలగాలను, ఆయుధాలను మోహరించాలని యోచించింది. తక్కువ జనసాంద్రత ఉన్న వాయువ్య సహారా దేశాలు ఒకప్పుడు స్పానిష్ కాలనీగా ఉండేది. 1975లో పశ్చిమ సహారాను మొరాకో ఆక్రమించింది. అయితే ఈ ప్రాంతంలో స్థానిక సహరాబీ ప్రజలకు నాయకత్వం వహించే పొలిసారియో రబాత్ పై తిరుగుబాటు చేస్తోంది. ఈ వివాదం కూడా 1975 నుంచే మొదలైంది. అయితే కొన్నేళ్లుగా పశ్చిమ సహారాను మొరాకోలో భూభాగంగానే అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇజ్రాయెల్ దేశాలు గుర్తిస్తున్నాయి. ఈ విషయంలో మొరాకో పొరుగున ఉన్న అల్జీరియా అభ్యంతరం చెబుతోంది. పశ్చిమ సహారాపై మొరాకోకు అంతర్జాతీయంగా పశ్చిమ దేశాలు మద్దతు ఇవ్వడంపై అల్జీరియా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఐక్యరాజ్య సమితి ప్రణాళికల ప్రకారం పశ్చిమ సహారాలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని అల్జీరియా డిమాండ్ చేస్తుంది. సహరాబీ ప్రజలు అల్జీరియాకు మద్దతు పలికి తమ సార్వభౌమత్వానికి ముప్పుగా మారారంటూ మొరాకో ఆరోపిస్తుంది. అయితే వలస పాలన కాలంలో నుంచే మొరాకో, అల్జీరియా మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. 1956లో ఫ్రాన్స్ నుంచి మొరాకో స్వాతంత్ర్యం పొందిన అల్జీరియా ఘర్షణలు మాత్రం తగ్గలేదు. 1963లో ఇరు దేశాల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. దీన్నే ఇసుక యుద్ధంగా కూడా పిలుస్తారు. 1963లో ఈ యుద్ధాన్ని రెండు దేశాలు సెటిల్ చేసుకున్నాయి.
1975లో పశ్చిమ సహారాతో ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 1999, 2000 సంవత్సరాలు అల్జీరియా, మొరాక్కో దేశాలు పరస్పరం స్వల్ప దాడులకు దిగాయి. అనంతరం 2021లో మొరాక్కోతో అల్జీరియా సంబంధాలను పూర్తిగా తెంచుకుంది. అప్పటి నుంచి ఇరు దేశాలు తమ మిలిటరీని ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తున్నాయి. మొరాక్కో పశ్చిమ దేశాలను ఆశ్రయిస్తే అల్జీరియా మాత్రం రష్యాతో స్నేహాన్ని కొనసాగించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్లో బ్రిక్స్ గ్రూప్ లోకి అల్జీరియా చేరింది. దీంతో మొరాక్కోకు దీటుగా ఉంటుందని అల్జీర్స్ భావిస్తోంది. అల్జీర్స్ అనేది అల్జీరియా రాజధాని. మొరాక్కో తమ మిలిటరీ ఆధునీకరిస్తుండటంతో అల్జీరియాలో టెన్షన్లు మొదలయ్యాయి. దీంతో మొరాక్కో తరహాలోనే అత్యాధునిక ఆయుధాలను కూడా సమకూర్చుకోవాలని అల్జీరియా యోచిస్తుంది. మాస్కో నుంచి ఫైటర్ జెట్లను మాత్రమే వాడుతుంది. ప్రధానంగా 41 సుఖోయ్ Su-24, సుఖోయ్ Su-30, MiG-29, యాకోలెవ్ 130 వంటి రష్యన్ యుద్ధ విమానాలనే అల్జీరియా వినియోగిస్తుంది. ఇప్పుడు అదే పాత విధానాన్ని అల్జీరియా కొనసాగిస్తుంది. ఇప్పుడు రష్యాకు చెందిన అధునాతన స్టెల్త్ ఫైటర్ జెట్ సుఖోయ్ Su-57లను కొనుగోలు చేయనున్నట్టు అల్జీరియా మీడియా వెల్లడించింది. అయితే 14 సుఖోయ్ Su-57 స్టెల్త్ యుద్ధ విమానాలను విక్రయించనున్నట్టు రష్యా సైతం నిర్ధారించింది. కానీ ఎవరికి విక్రయిస్తున్నామన్న విషయాన్ని మాత్రం మాస్కో వెల్లడించలేదు. కానీ రష్యన్ ఆయుధాల ఎగుమతిదారు రసబోరోన్ ఎక్స్పోర్ట్ ఈ డీల్ను నవంబర్లో నిర్ధారించింది. చైనాలో నిర్వహించిన జుహై ఎయిర్ షో సందర్భంగా ఈ డీల్ చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. రష్యా నుంచి స్టెల్త్ తరహా ఫైటర్ జెట్లను తొలిసారి కొనుగోలు చేసిన దేశం అల్జీరియానే. అంతేకాదు స్టెల్త్ ఫైటర్ జెట్లు ఉన్న తొలి ఆఫ్రికా దేశంగా కూడా అల్జీర్స్ నిలుస్తోంది. అయితే తమ శత్రువు అల్జీరియా స్టెల్త్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడం మొరాక్కోలో కలవరానికి గురిచేసింది. S-57 స్టెల్త్ ఫైటర్ జెట్ ను అడ్డుకోవడం మొరాక్కో వద్ద ఉన్న F-16 కు అసాధ్యం. అల్జీరియాకు రష్యా స్టెల్త్ ఫైటర్ జెట్లు ఇవ్వడంతో నాటో సరిహద్దు దేశాలు ఇటలీ, స్పెయిన్ కు ఒక రకంగా హెచ్చరికనే చెప్పొచ్చు. దీంతో యూరోప్ కు చెందిన టైఫూన్ స్టెల్త్ ఫైటర్ జెట్ కు గట్టి పోటీ అల్జీరియా నుంచి ఎదుర్కానుంది. Su-57 అనేది రష్యా వద్ద ఉన్న ఏకైక స్టెల్త్ ఫైటర్ జెట్. అల్జీరియా కొన్నేళ్లుగా రష్యాకు చెందిన స్టెల్త్ ఫైటర్ జెట్ పై కన్నేసింది. సుఖోయ్ Su-57 ను రష్యా ముందుగా ఫెలేన్ అని పిలుస్తోంది. ఫెలేన్ అంటే రాక్షసుడన్న అర్థం వస్తుంది. రష్యాకు చెందిన Su-57 స్టెల్త్ ఫైటర్ సింగిల్ ఇంజిన్ జెట్. ఇది సుదీర్ఘంగా ప్రయాణం చేయగలదు. ఇది యాక్షన్లోకి దిగిందంటే శత్రువులు తప్పించుకోవడం అసాధ్యం. అమెరికాకు చెందిన F-22, F-35 ఫైటర్ జెట్లతో పోలిస్తే రష్యాకు చెందిన Su-57 అడ్వాన్స్డ్ ఆయుధాలను కూడా మోసుకెళ్లగలదు. అమెరికా, చైనాకు చెందిన ఫైటర్ జెట్లతో పోలిస్తే Su-57 పవర్ఫుల్ ఫైటర్ జెట్. అంతేకాదు అమెరికన్ స్టెల్త్ జెట్లతో పోలిస్తే మాస్కో స్టెల్త్ ధరలో కూడా ఇది చాలా తక్కువే. రష్యన్ ఫైటర్ జెట్ ఎక్కువ ఇంధనాన్ని, భారీగా ఆయుధాలను మోసుకెళ్తుంది. అల్జీరియాకు Su-57 అందితే మొరాక్కోనే కాదు, పొరుగున ఉన్న స్పెయిన్ కు కూడా ఇబ్బందులు తప్పవు. అల్జీరియా దశాబ్దాలుగా రష్యాతో సన్నిహిత సంబంధాలను నేర్పుతోంది. అల్జీరియా వద్ద ఉన్న యుద్ధ విమానాలు, యాంటీ క్రాఫ్ట్ వ్యవస్థలు, యుద్ధ ట్యాంకులన్నీ రష్యాకు చెందినవే కావడం విశేషం. అంతేకాదు ఆఫ్రికాలోని శక్తివంతమైన దేశాల్లో అల్జీరియా కూడా ఒకటి. శక్తివంతమైన ఆయుధాలున్న దేశాల జాబితాలో అల్జీరియా 26వ స్థానంలో ఉంది. అల్జీరియా తరువాత స్థానంలో ఈజిప్ట్ నిలుస్తుంది. మొరాక్కోతో పోలిస్తే అల్జీరియా గట్టి పోటీని ఇస్తుంది. అల్జీరియా వద్ద క్రియాశీల సైనికులు 3,25,000 మంది ఉంటే మొరాక్కో వద్ద కేవలం 1,95,000 మంది సైనికులే ఉన్నారు. ఇక ఫైటర్ జెట్ల విషయంలో కూడా మొరాక్కో కంటే రెట్టింపు సంఖ్యలో అల్జీరియా వద్ద ఉన్నాయి. ట్యాంకులు, ఫిరంగులు ఇరు దేశాల వద్ద దాదాపు సమాన సంఖ్యలో ఉన్నాయి. అల్జీరియా నేవీ వద్ద 6 సబ్మెరైన్లు ఉంటే మొరాక్కో వద్ద ఒక్కటి కూడా లేవు. ఆఫ్రికా ఖండంలోని యుద్ధ జలాంతర్గాములు ఉన్న 3 దేశాల్లో అల్జీరియా ఒకటి. సంఖ్యపరంగా అల్జీరియాది ఆధిపత్యం ఉన్న మొరాక్కో వద్ద లేటెస్ట్ ఆయుధాలు ఉన్నాయి. అల్జీరియా, రష్యా తమ మిలిటరీ రిలేషన్ ను మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. అల్జీర్స్ కు అపరిమిత మద్దతు ఇస్తామని పుతిన్ గతంలోనే ప్రకటించాడు. నాటో కూటమికి ఆఫ్రికా నుంచి రష్యా కొత్త సవాళ్లు విసురుతోంది. అల్జీరియా కూడా అందులో భాగం అవ్వాలని కోరుకుంటుంది. Su-57 డీల్ ఆఫ్రికాలో ఆయుధ పోటీకి ప్రారంభం చేసినట్టు అయిందని నిపుణులు చెబుతున్నారు.